సమీరా, దర్శన్ ఒకరి తలపై ఒకరు జీలకర్ర, బెల్లం పెట్టుకుంటూ ఉంటే ఆపండి అంటూ శరణ్య అక్కడికి వస్తుంది. ఈ పెళ్లి జరగడానికి నేను అస్సలు ఒప్పుకోను, జరగడానికి వీల్లేదు అని శరణ్య చెప్తూ ఉండటంతో సమీరా, దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏయ్, నువ్వెవరు ఈ పెళ్లిని ఆపటానికి అని సమీరా అరుస్తూ ఉంటుంది. వెంటనే శరణ్య సమీర చెంప పగలగొట్టి, ఆయన నా భర్త, ఆయన నీ మెల్లో తాళి కడితే నిన్ను చంపి పాతరేస్తాను మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అని శరణ్య సమీరకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే అని సమీర అరుస్తూ ఉంటే అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అవును, ఆయన నా మెల్లో తాళి కట్టిన భర్త. అర్ధేచ, కామేచ, మోక్షేచ అని నాది చెరామి అంటూ నా మెల్లో తాళి కట్టి నన్ను జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని ఆయన నాకు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. నా మెల్లో ఆయన కట్టిన తాళి కూడా ఉంది. నువ్వెవరే ఆయన్ని పెళ్లి చేసుకోవటానికి అని శరణ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఓ, అందుకేనా ఆ రోజు నన్ను అలాంటి కేసులో అరెస్ట్ అయ్యేలా చేశావు, మా ఇద్దరి మధ్య దూరం పెరిగేలా చేసి మేమిద్దరము విడిపోతే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనే కదా ఆ రోజు నన్ను అలాంటి కేసులో అరెస్ట్ అయ్యేలా చేశావు అని శరణ్య మొత్తం నిజం చెప్పేస్తూ ఉండటంతో సమీర, అనన్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. దర్శన్ ఏమీ తెలియదు కాబట్టి చాలా షాకింగ్గా శరణ్య మాటల్ని వింటూ ఉంటాడు. ఏ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిన్ను సమీర అరెస్ట్ చేయించటం ఏంటి అని దర్శన్ నిలదీస్తూ ఉంటాడు. అవును, ఆ రోజు నేను ఆ కేసులో అరెస్ట్ అవటానికి కారణం అంతా కూడా ఈ సమీరనే అని శరణ్య మొత్తం నిజం చెప్పేస్తూ ఉంటుంది. మరి సమీర నిజ స్వరూపం తెలిసిన తర్వాతైనా దర్శన్ శరణ్యపై ప్రేమ చూపిస్తాడా, లేకుంటే శరణ్య అన్ని అబద్ధాలు చెప్తోందని మళ్ళీ తాళి కట్టబోతే ఆనందే వచ్చి కాపాడాలా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.